వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఆఫ్టర్ డైవర్స్ కావచ్చు అండ్ ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఈ జనరేషన్స్ పెళ్లిళ్ళొద్దు, ఓన్లీ సెక్షువల్ రిలేషన్షిప్, దట్ టు మల్టిపుల్ రిలేషన్షిప్ అండ్ సర్టన్ ఏజ్ వచ్చేసరికి అలోన్ గా ఫీల్ అవ్వడం అండ్ అవి చాలా డ్యామేజ్ చేస్తుంది సొసైటీతో పాటు వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా. సో దీని నుంచి బయటికి రావాలంటే ఎలా అనేది మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి ఉషా గారు ఉన్నారు. సో తన అడ్వకేట్, లైఫ్ కోచ్, ఇట్లాంటి రిలేషన్షిప్స్ కి కౌన్సిలర్, ఇట్లా ఎన్నో ఉన్నాయి. మల్టీ టాలెంటెడ్. నమస్తే అండి. నమస్తే కావ్య. చెప్పండి. ఏంటి ఈ జనరేషన్స్ అసలు పెళ్ళిళ్ళే వద్దు, నో మోర్ మ్యారేజెస్ అంటున్నారు, బట్ మల్టిపుల్ సెక్సువల్ రిలేషన్షిప్స్. సో ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో అంటే నా జనరేషన్లోనే నన్ను చాలా రెబెల్ అన్నారు డివోర్స్ తీసుకుంటే. రాబోయే కాలంలో కాబోయే ఒక ప్రోటోటైప్ అవుతాను నేను అప్పుడు అనుకోలే 16 ఏళ్ల క్రితం. బట్ అయ్యాను. సో చాలా మంది ఆడవాళ్ళు నేను అంటే భరించలేక సహించలేక అనే చెప్పాలి డివోర్స్కి వెళ్తున్నారు, సెపరేషన్కి వెళ్తున్నారని. అలా అని చెప్పి ఆడవాళ్ళని నేను వెనకేసుకురాను. ఆడవాళ్ళని సహిస్తూ భరిస్తూ క్షమిస్తూ భరించేవాడే భర్త అన్న ప్రోటోటైప్ కాల్స్ లో ఉన్న మగాళ్ళను కూడా నువ్వు చెప్పినట్టు విపరీతమైన సెక్షువల్ డిజైర్స్ అవ్వచ్చు, మల్టిపుల్ పార్ట్నర్స్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేకపోతే తెలుసో తెలియక వాళ్ళతో ప్రేమలో భ్రమలో పడచ్చు. పెళ్లిళ్ళైన ఆడవాళ్ళు ఇదివరకు కిందకున్న కాలికున్న మెట్టలో మెళ్ళో ఉన్న తాళిబొట్టుకో లేకపోతే నల్లపూసలకో ఇంపార్టెన్సో భయమో లేకపోతే పరాయి వస్తువుని మనమెందుకు తాకటమో లేకపోతే కెలకటమో అని చెప్పి ఆగేవాళ్ళు. అసలు పరాయి వస్తువు ఏంటి, మన వస్తువు ఏంటి, అంతా మందే, మనం ఎవరినైనా ఏమన్నా చేయొచ్చు అని చెప్పి పోక్సో కేసులు కూడా ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. టీనేజ్ పిల్లల దగ్గర నుంచి అసలు 55-60 years వరకు మన 16 ఏళ్ల కుర్రాడి దగ్గర నుంచి 61 ఏళ్ల ముసలైన రివర్స్ చేసినా ఎవరు ఆగట్లేదు, తగ్గట్లేదు. ఈ విపత్కర పరిస్థితి క్రియేట్ చేసింది. నేను ఇప్పుడు రిసెర్చ్ ఓరియంటెడ్ గా చెప్తాను. చాలా మంది సింగిల్ విమెన్ ఉంటున్నారు. రీసెంట్ రిసెర్చ్ లో మీరు గూగుల్ చేసిన ChatGPTలోనో తెలుస్తుంది. ద నెంబర్ ఆఫ్ సింగిల్ విమెన్ హ్యాస్ ఇమంగస్లీ ఆర్ ఇనార్మస్లీ ఇంక్రీజ్డ్ ఇన్ లాస్ట్ 5 to 7 years. అండ్ ద నెంబర్ ఆఫ్ సింగిల్ మెన్, ఎగ్జాంపుల్ ఒక 100 మంది సింగిల్ విమెన్ ఉంటే ఓన్లీ 30% to 40% సింగిల్ మెన్ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకా తక్కువ ఉన్నారు, 20% ఉన్నారు. ఇంకా చాలా పద్ధతిగా చెప్తున్నాను అంటే తెలుగు వారి వర్షంలో. మరి ఈ సింగిల్ విమెన్ అంతా ఎక్కడికి వెళ్ళిపోవాలి? మ్యారీడ్ మెన్ మీద పడుతున్నారు. వీళ్ళు పడకపోయినా వాళ్ళు ఇళ్ళ మీద పడుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. అది ఏంటి? రిలేషన్షిప్ బ్రేక్ డౌన్ కి, ఎమోషనల్ బ్రేక్ డౌన్ కి, మ్యారేజ్ లో ఉన్న భర్తలతో కలిసి ఉన్న భార్యల మీద పడుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా మంచి యూత్నో లేకపోతే ఇంకొకళ్ళనో. సో ఇదంతా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అయిపోయింది ఇప్పుడు. సో దీనివల్ల బ్రేకప్లు పెరిగి, సెపరేషన్లు పెరిగి, డివోర్స్ అవుతున్నాయి. ఆల్రెడీ బ్రేకప్ అయ్యి సెపరేషన్లో అసలు పెళ్ళే వద్దనుకున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఈ ఎవరితో ఉన్నా ఇదే సోదిలే, మళ్ళీ ఒకసారి డివోర్స్ అయింది, రెండోసారి పెళ్ళి ఎందుకని సింగిల్ గా ఆగిపోయి అమ్మాయిలు అబ్బాయిలు పెరిగిపోతున్నారు. ఓకే, ఇదంతా బానే ఉంది, వీ హ్యావ్ ఫ్రీడమ్, లెట్స్ ఎంజాయ్ అని చెప్పి ఎవ్రీ వీకెండ్ కి మల్టిపుల్ పార్ట్నర్స్ ని మార్చడం అయిపోతుంది. అంత అద్భుతంగా ఉంటుంది టిల్ యూ హిట్ 30 to 35. హెల్త్ బాగుంటుంది, మంచి రసవత్తరంగా నవరంధ్రాలు, భావోద్వేగాలు పరిగెడుతూ ఉంటాయి. ఆ తర్వాత వస్తాయి మోకాళ్ళ నొప్పులు, తలనొప్పులు. అక్కడ పెడితే ఆగితే బాగుంటుంది. ఏమండో మీకు విషయం తెలుసా? ఆ అమ్మాయి నేను 10 సార్లు 10 మందితో చూశానండి. ఓహో అయితే ఉంది 11 అని వాడుకొని వదిలేస్తారు. ఇక్కడ ప్రాబ్లము ఏజ్ పెరిగే కొద్దీ కావ్య, ఎమోషనల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అవసరం. ఐసోలేటెడ్గా బతకడం అంత ఈజీ కాదు. అండ్ యూ స్టార్ట్ సీకింగ్ ఫర్ రియల్ రిలేషన్షిప్స్, మానసిక బంధాలు. వాటిని కళ్ళ లేకుండా అబ్బాయిలు తిరుగుతూనే ఉన్నారు. అమ్మాయి ఆగుదామన్నా ఏజ్ అయిపోయింది, అందం తరిగిపోయింది. డబ్బు ఒకటే ఉంటే సరిపోదు, వాళ్ళు అందరూ సంపాదిస్తున్నారు. సో మానసికంగా ఒక తోడు కోసం వెతికే మహిళలు ఎక్కువైపోయారు. అండ్ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మ్యారేజ్ అయిన వాళ్ళు వస్తున్నారు. సో ఫిజికల్ గా దూరం అయ్యారు కానీ ఒక బంధం నుంచి ఎమోషనల్ గా ఇంకా వెతుకుతూనే ఉన్నారు ఇంకో బంధం కోసం ఇరు వర్గాలు. సో నేను చేసిందే చెప్పగలను, నేను వేరే వాళ్ళు చేసింది చెప్పలేను. కాబట్టి నేను చేయగలిగింది, నేను చేసింది, ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాత ఇమీడియట్ గా ఇంకో రిలేషన్షిప్ లోకి వెళ్ళాలి. 5 ఏళ్ళు వెయిట్ చేశాను. ఇది US లో మాకు కౌన్సిలింగ్ లో చెప్పారు. అక్కడ మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ ఇవ్వాలంటే చచ్చినట్టు వాడు చెప్పే కౌన్సిలింగ్ క్లాసులు అటెండ్ అయితే తప్పించి ఒక 6 నెలలు ఇవ్వడాడు.
సో మా ఎక్స్ హస్బెండ్ కి సెపరేట్ గా వెళ్ళాడు, నేను సెపరేట్ గా డివోర్స్ కౌన్సిలింగ్ క్లాసెస్, పోస్ట్ డివోర్స్ ఎలాగ తట్టుకోవాలి, ఎమోషనల్ ట్రామాని ఎలా తట్టుకోవాలి, ఆ డిపార్చర్ ఫేజ్ ని ఎలా తట్టుకోవాలి. ఇండియాలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని కేర్ సెంటర్స్ ఉన్నాయి అసలు? లేకపోతే ఒక కోపప్ మెకానిజం గ్రూప్స్ ఉన్నాయా ఇండియాలో? తెలుసా నీకేమన్నా? పోస్ట్ డివోర్స్, పోస్ట్ సెపరేషన్ ఎట్లా డీల్ చేయాలని ఉన్నాయా ఉన్నా? లేవు. There is nothing, no help for women or men. How to cope up with separation, how to deal with divorce. పుస్తకాలు ఫారెన్ లో చాలా ఉంటే ఆన్లైన్ లో చదువుకోవడం కాదు, గ్రూప్ సపోర్ట్ స్ట్రక్చర్ గ్రూప్స్ ఉంటాయి అక్కడ. నేను అవన్నీ గోత్రై వచ్చాను కాబట్టి వాడు చెప్పింది నేను ఫాలో అయ్యా అంతే. నాకేం తెలీదు, నేను ఎవడన్నా ఏదైనా చెప్పాడు అనుకో మంచి ఫాలో అవుతా. సో యు నీడ్ టు బీ యువర్ సెల్ఫ్ ఫర్ 5 years అని చెప్పాడు. వాడు 1-2 years బ్రేక్ తీసుకోమన్నాడు, నేను 5 years తీసుకున్నా. దాని వల్ల ఏమవుతుందంటే నీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ టైం రిలేషన్షిప్ లో నేను అందరిని అబ్జర్వ్ చేసేదాన్ని. వీడి రిలేషన్ వెళ్ళాడు కదా, 6 నెలల్లో బ్రేక్, నెక్స్ట్ 1 year లో బ్రేక్, నెక్స్ట్ 2 years. అమ్మో, ఇది 1-2 years లో కాదు. ఎమోషనల్ గా మనం పాత రిలేషన్షిప్ లో ఏం లేదో కొత్త రిలేషన్షిప్ లో ఆ బొక్కను పొడిచడానికి ట్రై చేస్తూ ఉంటాం. అది పోడదు, ఈలోపు వీళ్ళు ఊడిపోతారు, మళ్ళీ కొత్తది అలా 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 మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ డెవాస్టేట్ అయిపోయి హ్యూమన్. దెర్ ఇస్ నో సపోర్ట్ స్ట్రక్చర్. ఎవరికెళ్ళి నీ బాధ చెప్పుకోవాలో తెలీదు. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే విరక్తి పుట్టేస్తుంది. నేనేం చేశానంటే దాన్ని, ఆ పెయిన్ పాయింట్ ని, ఐ టుక్ 5 years టైం. I never got into any relationship or committed relationship. I transferred that energy into spirituality and learning something new and doing something very different. ఇది కూడా ఫారెన్ లోనే చెప్పారు. మీకు ఏదైతే భయంకరంగా భయం వేస్తుందో, ఇసలు అది మీరు చేయలేరు అనుకున్నారో దాని మీద ఫోకస్ వెళ్ళింది అనుకో, ఎనర్జీ మొత్తం దాని మీదకి వెళ్తుంది. ఇంకోటి ఎమోషనల్ ఈజ్ ఓకే, ఫిజికల్ ఫిజికల్ నెక్స్ట్ క్వశ్చన్. That is the biggest problem. ఈ వీక్ కావాలంటే కావాలంతే. ఇప్పుడు ఇట్స్ లైక్ అ నీడ్. కావ్య, ఇండియన్స్ దాన్ని ఈ జనరేషన్ వల్గర్ గా చేసింది, కానీ మనకి పాత కాలంలో కామశాస్త్ర గాని, అనంగ శాస్త్ర అని ఒక పుస్తకం ఉంది. అమ్మాయి యోని యాంగిల్ ఎలా ఉంటుంది, అందరికీ ఒకలాగా ఉండదు. అబ్బాయిలకి సైజెస్ ఉన్నట్టు అమ్మాయి యోని డిరెక్షన్స్, యాంగిల్, విడ్త్, లెంత్, బ్రెత్ కూడా ఉంటుంది అని ఆ పుస్తకంలో రాసి, ఎవరు ఎవరితో సూట్ అవుతారు, ఎవరు ఎవరితో ఏ టైంలో చేస్తే ఆ ఫిజికల్ నీడ్ సుఖప్రాప్తి కలుగుతుందని ఆ పుస్తకంలో ఎప్పుడూ రాశారు. చాలా మందికి తెలియదు. అంటే నా పని పాట లేక నేను ఇవన్నీ చదువుతూ ఉంటాను కాబట్టి కుదిరితే ఆ పుస్తకం తెలుసుకొని అట్టంటోళ్ళు ఉంటే అలా రమింప చేయగలిగితే ఆ ఆత్మకి, ఆ శరీరానికి, ఆ తాపానికి తృప్తి కలుగుతుంది. పాతకాలంలో దీనే జాతకాలు అనేవాళ్ళు. అది చూసి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. కాబట్టి మా అమ్మమ్మ గారికి మా లాస్ట్ పిన్ని కడుపులో ఉంది, వాళ్ళ సొంత కొడుకు, పెద్ద కొడుకు వాళ్ళ భార్య కూడా కడుపులో ఉంది. అంటే అత్తగారు కోడలు ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యారు. చూసే వాళ్ళకు కూడా వింతగుంటదని ఈవిడ అప్పట్లో ఏవో మందులు మింగింది. సో అంటే ఆ ఏజ్కి వచ్చే వరకు కూడా వాళ్ళు ఫిజికల్ గా ఉండగలిగారు. అంటే మరి పాతకాలంలో ఏమున్నాయి చెప్పు, నువ్వు చెప్పు. ఇమీడియట్ జనరేషన్ మాట్లాడు. మా సొంత పిన్ని గారి గురించి మాట్లాడు, మా సొంత అమ్మమ్మ. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఒకళ్ళతో చేస్తే తాపం తగ్గట్లేదు, దాహం తీరట్లేదు. బాడీ కౌంట్ ఎంత అని అడుగుతున్నారు ఈ మధ్య. 200-300 అంటే భయం వేస్తుంది నాకు. 200-300 బైకులు తోలటానికే ఓపిక ఉండదు. అన్ని రకాల బైకులు, రకరకాల బైకులు, గేర్లు ఎట్ట మార్చాలో. వీళ్ళు అసలు 200-300 బాడీ కౌంట్లు అంటే దెర్ ఈజ్ అ సీక్రెట్ టెక్నిక్ వేర్ ఫస్ట్ థింగ్ యూ కెన్ ఫిగర్ అవుట్ అసలు ఈ రిలేషన్షిప్ నాకు సెట్ అవుతుందా లేదా అని చెప్పి మీకు అసలు ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. నాకు నార్మల్గానే ఒక మనిషిని చూస్తే ఆ లోపల ఏమనుకుంటున్నారు అని నేను, అది ఊరికి ఇట్లా ఓపెన్ అయిపోదు. అది వైఫై టెక్నాలజీ లాగా అనమాట. దానికి నెల మనం ఒక సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టాలంటే సాధన చేయాలి. అండ్ ఆ సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టినప్పుడు మనకు ఒక బ్యాండ్ విత్, అందరూకి 10G టెక్నాలజీ అయితే నాకు ఒక 100G 1000G ఇస్తాడు భగవంతుడు. ఎందుకంటే మనం సాధనాల ఇంట్లో చాలా ముందున్నాం కాబట్టి. సో దానివల్ల పక్కనోడి పాస్వర్డ్ తో ఓపెన్ చేసి నేను చూస్తాడు ఏం ఆలోచిస్తున్నాడని. అదొక ప్రాసెస్, ఊరికే రాదు అది. నన్ను ఎవరు నించోబెట్టి అడగండి, నాకేం తెలియదు. అంటే మీరు ఒకసారి అంటే ఇది జాగ్రత్త పడ్డానికని కూడా అనుకోవచ్చు. బికాస్ ఎనీబడి థింకింగ్ అబౌట్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే నిజంగా సెట్ అవుతాడా లేదా అంటే ఉషా గారి దగ్గరికి వెళ్తే అలా మొహం చూసి చెప్పేస్తుందేమో అని ఒక ఆశ. అదే అడుగుతున్నారు అందరూ. నేను చెప్పను, తెలుసు కానీ చెప్పను. బట్ మీరు కూడా తెలుసుకోవడానికి సాధన చేయాలి. 29 ఏళ్ళు సాధన చేశాను నేను. బట్ అది వేదాద్రి మహర్షి .orgకి వెళ్తే అందులో కాయకల్పాన్ని ఉంటుంది, కుండలిని సాధన ఉంటుంది,
సో అవగతం అవుతుంది పక్కనాడు చెప్పేది కరెక్ట్, ఆ మాటలే లేకపోతే ఈ వాయువుతో వచ్చే మాటలు తప్పించి ఇంకేం నమ్ముతుంది ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ. అంతే. లోపల ఉన్నది తెలుస్తుంది, బ్రెయిన్ లో ఏం ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. దానివల్ల చాలా సిచ్యువేషన్స్ వర్స్ట్ జరిగినా బయటకు రావడానికి దోహదపడింది, వర్స్ట్ జరగకుండా ఆపడానికి దోహదపడింది, అండ్ వర్స్ట్ జరిగిన ఇది కర్మానుసారం అన్న బుద్ధితో అంటే రాంగ్ రిలేషన్షిప్స్ లోకి వెళ్ళినా బయటకు రావడానికి దోహదపడుతుంది. అండ్ తెలుసుకొని ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళమని చెప్తాను నేను. అది 6th సెన్స్తో అవని, కామన్ సెన్స్తో అవని. ఎగ్జాంపుల్, వాడికి ఇంకో పిల్ల ఉందా, పెళ్ళాం ఉందా, పిల్లలు ఉన్నారా, ఉండి కూడా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ పిచ్చి కేసులు వేసుకోవటం కాదు. ఇప్పుడు నేను ఒక నార్మల్ సోషల్ యాక్టివిస్ట్గా, సామాజిక స్పృహ ఉన్న ఒక నార్మల్ సోషల్ యాక్టివిస్ట్గా మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు బాగున్నప్పుడేమో చక్కగా హ్యాపీగా బాడీ కౌంట్లను వేసుకుంటావు, బాగోన్నప్పుడు ఇవే ఎవిడెన్స్లుగా పెట్టి కేసులు వేస్తున్నారు. సో దానివల్ల కర్మ చుట్టుకుంటుంది. ఓకే, ఆడపిల్లలకి చుట్టుకుంటుంది, మగపిల్లలకి చుట్టుకుంటుంది. వాళ్ళని క్షోభ పెడుతున్నావు నువ్వు ఇష్టమై వెళ్ళావు. నువ్వు ఇష్టమై వెళ్ళినప్పుడు తెలుసుకోలేకపోవడం నీది తప్పు. సో తెలుసుకొని వెళ్ళి, అండ్ అపాత్ర దానం, సెక్షువల్ ఎనర్జీ కూడా, ఐఎమ్ సో సారీ టు టెల్ యూ, ఎవడు పడితే వాడితో, ఎవరు పడితే వాళ్ళతో అడ్డదిడ్డంగా బాడీ కౌంట్లు అని చెప్పి చేస్తే, ఒక పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, ఏ ఫోన్కి పెడితే ఆ ఫోన్లో పెట్టేశారు అనుకోండి, అందులో వైరస్లన్నీ మీ పెన్ డ్రైవ్లోకి వస్తాయి. డౌన్లోడ్, మీరు డేటానే డౌన్లోడ్ చేసుకుంటున్నాను అనుకుంటున్నారు, ఏమన్నంటే పెన్ డ్రైవ్కి మేము ప్రొటెక్షన్ పెడుతున్నాం అనుకుంటున్నారు, అయినా వస్తుంది. సాఫ్ట్వేర్ when you're downloading you have to remove, no? Automatically it will come. And వెరీ ఎమోషనల్ నోట్ చెప్తున్నాను, ఫిజికల్ రిలేషన్షిప్ పక్కన వాడి కర్మలు దరిద్రాలు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి. పాజిటివ్ అయితే పాజిటివ్ అవుద్ది, నెగిటివ్ అయితే నెగిటివ్ అవుద్ది. సో మీరు ఒకళ్ళతో వెళ్లే ముందు అదేదో జీవితాంతం ఉంటాడని భ్రమలో ముందే ఫిజికల్గా అవ్వకండి. అవ్వండి, తట్టుకోలేరు కాబట్టి. ఆచితూచి మనకి అట్లీస్ట్ ఫిజికల్లీ, మెంటలీ, ఎమోషనల్లీ, ఇంటెలెక్చువల్లీ మరి పొద్దున ఏదైనా ప్రాబ్లం అయితే వస్తాడా, లేకపోతే వాడుకొని వదిలేస్తాడా అన్న కామన్ సెన్స్తో వెళ్ళండి. సో సారీ బట్ దిస్ ఈజ్ నీడెడ్ ఫర్ దిస్ రైట్ నౌ. లేకపోతే అడ్డదిడ్డంగా వెళ్ళిపోయాడు, ఏదో రేపు పొద్దున పెళ్లి చేసుకుంటాడు, చేసుకోలేదు మేడం అని ఆడపిల్లలు, మేడం అందంగా ఉందని చెప్పి నేను నా గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నాడు, 10 మందితో అందంగా ఉంటే 10 మంది వెనకాల పడతారు. 10 మందితో తిరగకుండా ఎట్టుంటది, బెస్టీ అంటది, బెస్ట్ ఫ్రెండ్ అంటది, బాయ్ యాజ్ ఎ ఫ్రెండ్ అంటుంది, కాలేజ్ మిట్ అంటుంది, 100 మంది ఉంటారు. నువ్వెవడి ఇప్పుడు వచ్చి తన బాడీని కంట్రోల్ చేయడానికని కూడా అడుగుద్ది ఎక్కువ మాట్లాడితే. ఇష్టమైతే ఉంటాను, లేకపోతే వెళ్ళిపో, నాకు ఇంకా రమ్మింపజేసే వాళ్ళు చాలా మంది ఉన్నారంటది. ఆ అమ్మాయిని నువ్వెలా క్వశ్చన్ చేస్తావు? అందంగా ఉందంటేనే ఉంటుంది, ఏడవటంలో వచ్చేది ఏం లేదు. క్లారిటీతో ముందుకెళ్ళండి. డబ్బులున్నాయి, BMW ఉంది, అన్ని ఇచ్చండి, ఎవడేమో అన్నాడు, నీకు ఎక్కువ ఇచ్చావంటది. అలాంటి కేసెస్ కూడా అయ్యే ఉన్నాయి. నీకు ఎక్కువ, తనకి ఎక్కువ గిఫ్ట్లు ఇచ్చాడు మేడం, నేను అడిగానా, ఇచ్చేస్తాను, అదిగో వాడికన్నా బెటర్ ఆడు దొరికాడు ఉంటుంది. మేడం నేను పెళ్లి చేసుకుంటానంది అని ఏడుస్తాడు. నాకు ఆ పిల్లే కావాలి, ఆ పిల్ల గుర్తొస్తుంది, అంత రమింపజేసిందండి, అందుకే మరి ఇంకా బెటర్ ఆడు దొరికాడు. నువ్వు దాన్ని ఏమీ చేయలేకపోతున్నావేమో. అడిగితే కూడా ఆడపిల్లలు చెప్తున్నారు, మేడం స్టార్టింగ్లో ఓకే కానీ ఈ మధ్య ఏం కావాలో నీకు, డబ్బులా ఇవన్నీ అంటే, డబ్బులే ఉంది మేడం, మా నాన్న కూడా రిచ్చే, సరిగ్గా చేయట్లేదు మేడం. మల్టిపుల్ పీపుల్తో చేసేటప్పుడు ఇది ఎవరు చెప్పరు కావ్య. దీనివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ డిప్రిటియేట్ అయిపోయి నీకు భగవత్ స్థితిలో ధార్మికంగా చేసే ఫిజికల్ రిలేషన్షిప్ కన్నా ఈ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, ప్లెజర్ వల్ల ఏమవుతుందంటే ఇవి ఉండదు అక్కడ కొన్ని రోజుల తర్వాత. సో దట్స్ వేర్ ద రిలేషన్షిప్స్ ఆర్ బ్రేకింగ్. సో రిలేషన్షిప్ బ్రేకింగ్ ఈజ్ ఓకే, కానీ అసలు పెళ్ళే వద్దు, ఓన్లీ సెక్షువల్ లైఫ్ ఈజ్ ఎనఫ్. వాళ్ళకి ఇవన్నీ మల్టిపుల్ రిలేషన్షిప్స్ కానీ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఒక లోన్లీ ఫీలింగ్ వస్తున్నారు. ఆ ఫీలింగ్ నుంచి వాళ్ళు ఎలా బయటికి రావాలి? సోల్ పర్పస్ తెలుసుకోవాలి దానికి. అందరూ అంటారు ధ్యానం చేయండి, లేకపోతే హాబీస్, సైకాలజిస్టులు ఏం చెప్తారు, ఫోకస్ ఆన్ డిఫరెంట్ హాబీస్. లోపల ఒక ఎంప్టీనెస్ మొదలవుతుంది, అన్నీ చూసేస్తారు, అందరితో ఉంటారు, ప్రేమ, ప్లెజరు, పీసు అన్నీ ఉంటాయి వాళ్ళకి, కానీ కామ్నెస్ ఉండదు. దర్ ఇస్ నో కంటెంట్మెంట్. ఇప్పుడు నువ్వు నన్ను చూస్తున్నావు, నేను ఇన్ని చేస్తాను, మధ్య మధ్యలో ఐ ఆల్సో జోక్. ఇప్పుడు బయట చూస్తే ఎంత సీరియస్గా ఉంటుంది, చాలా మంది అబ్బాయిలు భయపడతారు నేనంటే తెలుసా. బట్ దెర్ ఈస్ అ కామ్నెస్ విత్ కంటెంట్మెంట్, అంటే తృప్తి ఉంటుంది నాకు లైఫ్లో ఏం జరిగినా. చాలా మంది అమ్మాయిలు ఒక స్టేజ్కి వస్తారు, ఈ స్టేజ్కి. దీనికి సైకాలజిస్టులు ఒక పేరు పెట్టారు, ఓకే, కార్ల్ యంగ్ అని అయింది, మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ఇండివిజువైజేషన్ అని పెట్టారు దీనికి. ఒక స్టేట్ వచ్చిన తర్వాత యు గెట్ టు దిస్ ఇండివిజువేషన్. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ భూమి మీద
మనకి నచ్చింది, మనకు వచ్చింది, మనకు మనసు కనిపించింది, మన బుర్రకి తోచింది చేసుకుంటూ వెళ్ళిన తర్వాత లోపల శరీరానికి, ఇది కృష్ణుడు చెప్తాడు, నువ్వంటే నీ శరీరం కాదు, నీ కళ్ళు కాదు, నీ ఆత్మ అని. ఆ ఆత్మ జర్నీలో ఒక పర్పస్ ఉంటుంది, అది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నమే జీవిని అట్లీస్ట్ తృప్తికి దారులు ఓపెన్ చేస్తుంది. వచ్చేస్తుందని చెప్పను. పాత్ ఇస్ ఆల్సో వెరీ వెరీ వెరీ, లక్ష కత్తుల మీద సాము చేస్తున్నట్టుంది నాకు. ఒకడొచ్చి కొడతాడు, ఆడనేమనకూడదు, కేసులు వేయకూడదు, అన్న అంటే కర్మలో ఇది ఉందని చెప్తారు గురువులు, రియాక్ట్ అవ్వద్దంటారు. ఇదేమిటి సాధన అంటే? మరి అదే రియాక్ట్ అయితే నువ్వే సాధకురాలు అని నన్ను తిడతారు హిమాలయన్ గురువులు. ఇదేమిటండి మరి ఉప్పు కారం తింటున్నాను, నలుగురు ఉన్నారు, పరువు పోయింది, ఇదేం అంటారంటే అదే సాధన, అదే భగవంతుడు నమ్మాలంట. ఇట్ వాజ్ నాట్ ఈజీ టు ఫాలో ద సోల్స్ పర్పస్ ఆల్సో. నేను ఇప్పుడు మిమ్మల్ని అదే అడగబోతున్నా. తెలుసు నీ బుర్రలో ఆలోచనలన్నీ, చెప్పు. ఎందుకంటే యు ఆర్ మల్టీ టాలెంటెడ్, యు ఆర్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్, అయినా స్టిల్ ఇన్ని హడల్స్ ని అప్కమ్ చేసి హౌ కమ్ యు ఆర్ వెరీ పీస్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ? ఎలా? ఇది చాలా మంది తెలుసుకోవాలి. ధ్యానం చేసే వాళ్ళు సన్యాసం తీసుకొని ఎప్పుడు కామ్గా ఉంటారు అనుకోవడం ఒక మిథ్య. పాతకాలంలో విఠలాచార సెటప్లో ఋషుల్ని మునులు ఆయన అలా పోర్ట్రేట్ చేశారు. రియాలిటీలో సాధకులు అలాగే ఉంటారు. లైఫ్ లో షిట్ జరుగుతుంది కావ్య. సాధన చేసే వాళ్ళు షిట్ని కానీ పాజిటివిటీని కానీ, మేము ఏడవని కాదు, నేను ఏడుస్తా, ఒక్కదాన్ని కూర్చొని బాగా ఏడుస్తా, చాలా బాగా ఏడుస్తా. బట్ ఐ గో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎమోషన్స్. ఒక్కసారి ఆ ఫీలింగ్ ని, కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలని గో త్రూ అయ్యి దానికి అటాచ్ అవ్వకుండా బయటకు వస్తా. తామరాకు మీద నీటి బుడగలాగా. ఇట్ డజంట్ మీన్ ఐఎమ్ నాట్ ఆన్ తామరాకు, ఐఎమ్ స్టిల్ ఆన్ తామరాకు. ఐఎమ్ గోయింగ్ త్రూ పెయిన్, agony and all the human emotions. స్ప్లిట్ సెకండ్స్, స్ప్లిట్ డేస్, స్ప్లిట్ మంత్స్, సంవత్సరాలు పట్టేది. మా అమ్మగారు 2 days బ్యాక్ మాట్లాడతారు, రోజు 10ంటికి కాల్ ఉంటుంది నాకు, మా అమ్మకి. మా నాన్న తిడతా ఉంటాడు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ఎందుకు మాట్లాడుకుంటారు. సో మా అమ్మగారు నిజంగా తల్లిదండ్రులు పెంచే పద్ధతి కూడా చాలా యాడ్ ఆన్ అవుద్దని చెప్తాను నేను ఇది. ఓకేనా? ఏది జరిగినా ఆల్ షీ టెల్స్ ఇస్ మన కర్మానుసారం బుద్ధి అలా మారుతుంది. ఉషా, బాధపడతాను నేను కూడా. షీఈ్ మై బిగ్గెస్ట్ ఫ్రెండ్స్. ఆల్ షీ టెల్స్ ఇస్ సాధన చేసేవాళ్ళు, భగవంతుడికి దగ్గరగా ఉండే వాళ్ళకి, నార్మల్ పీపుల్ కన్నా హీలింగ్ అనేది చాలా తొందరగా క్విక్గా అవుతుంది. రాదు లేదు అని కాదు, అన్నీ ఉంటాయి కానీ ఏది ఉండదు. అది దాని ఆన్సర్. అండ్ దట్ కమ్స్ విమెన్కి కూడా 35 తర్వాత ఇలాంటి స్టేజ్ వచ్చినప్పుడు. నేను ఆల్మోస్ట్ 7, ఐమ్ 42, నాకు 34-35 నుంచి మొదలైంది ఈ అన్వేషణ. మొదలైంది, బాబోయ్ ఈ మనుషులు కాదు. మంచి బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు నాకు, బాబోయ్ ఇది కాదు ఇదంతా కాదు, అమ్మ వీడు నన్ను బంధించేస్తున్నాడు, కొట్టేసేవాడు. వేరే అబ్బాయిలు ఎవరైనా చూస్తే మళ్ళీ లక్షల 100 కోట్లకి వారసుడు. సో ఐ వాజ్ నాట్ స్ట్రక్, ఇట్ వాజ్ నాట్ ఈజీ. నన్ను అందరూ అంత అద్భుతమైన రిలేషన్షిప్, 100 కోట్లు 200 కోట్లు నీకు ఇచ్చేవాడిని ఎలా వదిలేసావు అంటే దట్స్ కాస్ట్లీ మిస్టేక్ అంటారు, కానీ దట్స్ అ వైస్ఫుల్ ప్రామిస్ దట్ ఐ మేడ్ టు మై సోల్. అంటే ఆ రిలేషన్షిప్ నుంచి బయటికి దానివల్ల కేసులు వేసి 2017లో నన్ను చచ్చేట్టు ఒంటి మీద ఉన్న బట్టలని తీసేసి రోడ్డు మీద నించోబెట్టాడు వాడు. దానివల్లే లా కూడా చదివాను నేను. ఇట్ ఈస్ నాట్ ఈజీ, ద పాత్ ఇస్ నాట్ ఈజీ. ఎందుకు మనకి ఇంత పెయిన్ అని సాధనని వదిలేసిన వాళ్ళు ఉంటారు చాలా మంది. ధ్యానం అంటే ఉంది, కళ్ళు మూసుకొని కూర్చోవడమే, బ్రీత్ మీద ఫోకస్ చేయడమే. ఇప్పుడున్న లేటెస్ట్ గురువులందరూ శాంభవి మహాముద్ర 50,000కి మీకు మోక్షం ఇస్తామని చాలా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ లాగా ప్యాకేజ్డ్ యోగిక్ ఎసెన్స్ అమ్మేస్తున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వెళుతున్నారు. మా గురువు గారు 96 ఏళ్ళు బతికారు. ఆయన నేర్పించిన విద్యలు కానీ, కాయకల్ప, ట్రాన్స్ఫార్మింగ్ సెక్షువల్ ఎనర్జీ ఇంటూ ఎనీథింగ్. ద బిగ్గెస్ట్ ఎనర్జీ ఏంటి నువ్వు చెప్పావు? సెక్షువల్ ఎనర్జీ. భూప్రపంచం మొత్తాన్ని కుదిపేసి కదిపేసేది, ఒక జీవికి ప్రాణాన్ని ఇచ్చేది యూనియన్ ఆఫ్ సెక్షువల్ ఎనర్జీ. ఒక్కసారి ఆ థాట్ వచ్చిందంటే వాడెంత ప్రపంచంలో కోటీశ్వరుడు అయినా సరే వాడు అది ఫుల్ఫిల్ చేసుకోవాల్సిందే. ఆకలి కన్నా ఘోరమైన బాధ అది. సో దానిని కంట్రోల్ చేసుకుంటే దేన్నైనా కంట్రోల్ చేసుకోవచ్చు. నేను దాన్ని కంట్రోల్ చేసుకున్నాను. ఇట్స్ బీన్ 1 year సక్సెస్ఫుల్లీ ఐ మెయింటైన్డ్ సెలవిసి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. అండ్ అప్పుడు నీకు తెలుస్తుంది, అప్పుడు నీకు భగవంతుడి నుంచి సపోర్ట్ వస్తూ ఉంటే భక్తోన్మాద స్థితికి వెళ్ళి, భక్తి అంటే భగవంతుడే కాదు కావ్య, జీవితంలో ఏది జరిగినా ఒక అతీంద్రియ శక్తి వచ్చి నీకు అలా కనిపిస్తా ఉంటే అది సోల్ పర్పస్, నువ్వు అలైన్ అయినట్టు.
అంటే నీ జీవితంలో ఈ జీవి ఈ శరీరంతో చేయాల్సిన పని చేస్తున్నట్టు. ఆ పని చేస్తున్నప్పుడు నీకు తృప్తి వస్తుంది. అప్పుడు దరిద్రం జరిగిన, పెంట జరిగిన, జనాలు నిన్ను 1,00,000 మంది నువ్వు అసలు ప్రాస్టిట్యూట్ అని తిట్టినా అంటది నాకు. తిడతానే ఉంటారు నన్ను రకరకాలుగా మాట్లాడతారు. ప్లీజ్ ఇంకొంచెం మాట్లాడరా అంటారు. ఎందుకంటే ఈ అలైన్మెంట్కి వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే నన్ను తిట్టే వాళ్ళందరి పుణ్యకర్మలు నాకు వస్తాయి. ఎందుకంటే నేను ఎవరిని హాని చేయాలనుకోను. నేను ఆ స్టేజ్ దాటిపోయా. ఆ చిన్న స్టేజ్ పిల్ల పిచ్చికారి లాగా పిచ్చి పిచ్చి ఆలోచనలు, అసలు ఒక్కళ్ళకి హామ్ చేయాలన్న థాట్. ఇన్ని సిద్ధులు ఉన్నాయి కదా, చాలా మంది భయపడతారు. మాకున్న బిగ్గెస్ట్ థంబ్ రూల్ ఏంటంటే, మాకున్న గురు పరంపరలో హిమాలయన్ మాస్టర్స్, మా స్వార్థానికి కానీ, మా డబ్బు కోసం కానీ, మా స్వధర్మాన్ని వదిలేసి కనుక మేము ప్రయత్నిస్తే విద్య సిద్ధించదు. సో మేము ఎవరిని హామ్ చేయాల్సిన అవసరం వచ్చినా సరే కామ్గా ఉండిపోతాం తప్పించి వి నెవర్ హామ్. సో ధర్మాన్ని 100% ప్రతి సెకండ్లోనూ ఫాలో అవ్వగలిగినప్పుడు రిపర్కేషన్స్ రావు. అవ్వలేని పరిస్థితుల్లో సాధనలో ఉన్నాను నేను. కొన్ని సందర్భాల్లో నేను ఎమోషన్ గురైనప్పుడు ఫేట్ కొడుతుంది, మళ్ళీ తిరిగి మమ్మల్నే కొడుతుంది. అలాంటి అయ్యో 100% చాలా చక్కగా ఫేస్ చేస్తూ ఉంటాను నేను. దాన్ని కూడా ఎంజాయ్ చేస్తుంటా. అర్థమైంది. ఫ్యాషన్లోకి వెళ్ళకూడదు, ఓన్లీ లా అంటే లా, పర్పస్ ఇస్ లా. సో అటు వెళ్ళిన ప్రతిసారి చెప్పించి కొడేస్తూ ఉంటుంది యూనివర్స్. నిజంగా అంటే పర్పస్ ని మిస్గైడ్ చేసి